హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను కొద్దిగా చిక్కుల్లో పడ్డాను. కాకపోతే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీకు చెప్పకూడదు, కానీ మీకే చెప్పాలి. ఎందుకంటే దగ్గర దగ్గర నా వీడియోకి ఒక 2 లక్షల మంది పైనే చూసుంటారు. ఒక 2000 మంది పైనే లైక్లు కొట్టుంటారు. ఒక 200 మందో 300 మందో కామెంట్లు పెట్టుంటారు. అందులో నాకంటే పెద్దోడో చిన్నోడో తెలియదు, కానీ పెద్దోడైనా చిన్నోడైనా నేను మీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అతను ఏమని కామెంట్ పెట్టాడంటే, ఏనుగు దంతాలు ఎత్తుకెళ్ళిపోవడానికి వెళ్ళావా నువ్వు అని అడిగాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఏనుగు దంతాలు ఏనుగుకి ఎదరుంటాయి ఎరగుంటాయి కూడా తెలియనోడు నేను. నన్ను అలా అనొచ్చా? తప్పు కదా. సరే పోన్లే, ఏదో అన్నాడు అనుకోండి. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పక్కన కామెంట్లు అంటే అందరూ చూస్తారనేది నాకు చాలామంది చెప్పారు. మరి చూసిన వాళ్ళందరూ నేను నిజంగా ఏనుగు దంతాలు ఎత్తుకెళ్ళిపోవడానికి వెళ్ళానని అనుకుంటారు కదా. దానికి తోకే సరిగా లేదు, దంతాలు ఏడుంటాయి. కాబట్టి నేను అట్టంటివాడిని కాదు, నన్ను నమ్మండి. నిజంగా నేను అబద్ధాలు చెప్పను. నిజంగా నేను చూసిన ఏనుగులకి దంతాలే లేవు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని మీకు ఎందుకు పెడతానంటే, నా గురించి ఊరక అట్ట అనుకోకండి అని చెప్పడానికి. ఆ కామెంట్ పెట్టిన అబ్బాయి ఎవరో పాపం నాకు తెలీదు. ఆయన దేనికి పెట్టాడో మనకు తెలీదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనుమానం ఉంటుంది కదా. నా ముఖం కూడా అలాగే ఏడుస్తుందిలే, ఏనుగు దంతాలు ఎత్తుకెళ్ళేవాళ్ళగా. ఓకే, ఏమనుకోకండి, అనవసరంగా మీ టైం వేస్ట్ చేస్తున్నాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.